Hello, this is Dr. Pravalika, physiotherapist. Actually, nowadays lo manam neck pain ani, back pain ani, software injuries lo chaala mandini chustunnanu nenu. So వాటిని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అనేసి నేను కొన్ని పోస్చర్స్ చూపిస్తాను మీ వర్క్ టైంలో ఎలా ఉండాలి అనేసి. సో వాటిని మెయింటైన్ చేసుకున్నారంటే ఈ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ వీటిని మనము అవాయిడ్ చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ చైర్ అన్నమాట. మనం చైర్ అడ్జస్ట్మెంట్స్ ఇలా చేసుకోవాలి. మన ఆర్మ్స్, ఈ టేబుల్ ఇవి రెండు ఈక్వల్ గా ఉండాలి. అంటే 99 degrees లో మన షోల్డర్స్, ఎల్బోస్ 90 degrees లో ఉండాలి. రిస్ట్ ఇలా రెస్టింగ్ పొజిషన్ లో ఉండాలన్నమాట. ఓకేనా? దెన్ మన హైట్, సిస్టమ్ ఉంటుంది కదా, సిస్టమ్ హైట్ అనేది మన ఐస్ హైట్ కి స్ట్రైట్ గా ఉండాలి. అది మనం ఇలా మామూలు ల్యాప్టాప్స్ యూస్ చేస్తుంటారు కొంతమంది, ఇలా యూస్ చేస్తుంటారు. అంటే మన నెక్ ని ఈ యాంగిల్లో పెట్టుకొని యూస్ చేస్తుంటారు. సో అట్లా యూస్ చేయకూడదు అనమాట. మన ఐస్ హైట్ కి స్ట్రైట్ గా ఉండేలాగా చూసుకోవాలి. అలా చూసుకున్నారంటే ఈ నెక్ మజిల్స్ పైన ఎక్కువ స్ట్రెయిన్ పడుకోకుండా ఉంటుంది అనమాట. దెన్ బ్రిస్ట్ దగ్గర మనం ఏం చేసుకోవాలి అని అంటే, లైక్ ఏదన్నా ఒక క్లాత్ దీని మీద ఇక్కడ ప్రెషర్ పడుకోకుండా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా పెట్టుకున్నామంటే ఇక్కడ ఎక్కువ బ్లడ్ వెసల్స్, నర్వ్స్ అన్నీ పాస్ అవుతుంటాయి. సో మనం ఎప్పుడైతే ఇట్లా క్లాత్ అట్లా ఏం లేకుండా ఇట్లా పెట్టుకున్నామంటే దీనిపైన ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సో స్ట్రెస్ ఫీల్ అయ్యి ఈ బ్లడ్ వెసల్స్ కంప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా కాకుండా మనం ఏదైనా క్లాత్ యూజ్ చేసుకొని ఇలా సపోర్ట్ తీసుకున్నామనంటే దీని మీద ఎక్కువ ప్రెషర్ పడుకోకుండా చూసుకోవచ్చు. దెన్ సిట్టింగ్ పొజిషన్ అనమాట. సిట్టింగ్ పొజిషన్లో కూర్చునేటప్పుడు మనము స్ట్రైట్ కూర్చోవాలి, కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోవాలి. మన బ్యాక్ అనేది సపోర్ట్ కంపల్సరీ ఉండాలన్నమాట. బ్యాక్ సపోర్ట్ మనం ఎట్లా కూర్చోవాలనంటే ఇలా కూర్చోవచ్చు, ఇలా ముందరికి వాళ్ళు ఇట్లా కూర్చోకూడదు, అలానే ఇలా ముందరికి కూడా ఉండకూడదు అనమాట. సో మన స్పైన్ని రిలాక్స్గా పెట్టుకోవాలి. రిలాక్స్గా పెట్టుకున్నప్పుడే దానిపైన ఎక్కువ ప్రెషర్ పడుకోకుండా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు నార్మల్ చైర్స్ యూస్ చేస్తుంటారు, అట్లా నార్మల్ చైర్స్ యూస్ చేసి ఇలా లీన్ అవ్వకుండా వెనక ఏదైనా టవల్ కానీ, పిల్లో కానీ అలా ఏదైనా బ్యాక్ సపోర్ట్గా ఇట్లా పెట్టుకొని మరి స్ట్రైట్ కూర్చొని మీ స్పైన్ రిలాక్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. దెన్ మన లెగ్స్ అనేది కింద ఇది ఉంటుంది కదా, మన హిప్స్, నీస్ రెండు స్ట్రైట్ యాంగిల్లో ఉండాలి. దెన్ యాంకిల్స్ వచ్చేసి ఇలా పెట్టుకోవాలన్నమాట. యాంకిల్స్ కంప్లీట్ రెస్ట్లోనే ఉండాలి. రెస్ట్లో ఉంటేనే మనం దాని మీద ప్రెషర్ పడుకోకుండా, అంటే రిలాక్స్ పొజిషన్లో ఉంటారనమాట మన బాడీ. మనం సిస్టమ్ యూజ్ చేసుకునేటప్పుడు, వర్క్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ మన బాడీని రిలాక్స్ స్టేట్లోనే పెట్టుకొని వర్క్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఎక్కువ స్ట్రెయిన్ చేసామనుకోండి, మనకి 1 by 1 ఒక్కొక్కటి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో దిస్ ఈస్ ద సిట్టింగ్ పొజిషన్ అనమాట. ఇంకొకటి, ఒకే పొజిషన్లో ఎక్కువసేపు ఉండకూడదు. అది ఏ పొజిషన్ అయినా కూడా ఎవ్రీ 40 minutes వన్స్ మన పొజిషన్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకున్నారంటే సమ్హౌ మన బాడీ కూడా ఒకే స్టేట్లో ఉండకోకుండా రిలాక్స్ అవుతుంది. ఒక 1/2 hour వన్స్ మూవ్ అయ్యి మళ్ళీ ఒక 2-3 rounds తిరిగిన తర్వాత మరీ వచ్చి కూర్చోండి, మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకోండి. అట్లా చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి, మిడిల్లో జెంటల్ స్ట్రెచెస్ తీసుకోవాలన్నమాట. తీసుకున్నారంటే మన మజిల్స్ అనేది ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి. సో మజిల్ స్ట్రెచెస్ కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో, అవి ఫాలో అవుతే సరిపోతుంది. థ్యాంక్ యూ.